హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనే మీ ఒపీనియన్ని ఇలా కామెంట్స్లో నాకు తెలియజేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్నటి వ్లాగ్లో షేర్ చేసిన కామెంట్స్ అన్నీ కూడా నేను చూశాను. ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కామెంట్ ఇచ్చేయచ్చు. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పారనుకోండి, నెక్స్ట్ వీడియోలో చేంజ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే కామెంట్స్కి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో లేట్ చేయకుండా వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ కామెంట్ ఇచ్చేయండి. శనివారం అంటే నిన్నటి రోజు చాలా మంచి రోజు. శ్రవణ నక్షత్రం అలానే కోటి సోమవారం అన్నీ నిన్న శనివారం కలిసి వచ్చాయని చెప్పేసి స్పెషల్గా నేను మా ఫ్రెండ్ డిసైడ్ అయ్యాము టెంపుల్లో శివలింగ ఆకారంలో దీపాలని పెడదాం అనుకుంటున్నాం అనమాట. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, హేమ తన పేరు. సో శనివారం రోజు శ్రవణ నక్షత్రం రోజు ఇలా పిండి దీపాలు పెడితే చాలా మంచిదని తను చెప్తూ ఉంటుంది. మన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలవాట్లు మనకు కూడా వచ్చేస్తాయి. మా ఇద్దరి మెంటాలిటీస్ ఆల్మోస్ట్ 95% మ్యాచ్ అవుతాయి. ఈ 5% ఏంటంటే పూజలు. సో అంతకుముందు అంతా కూడా నేను పూజలు చేసేదాన్ని కాదు. ఈ మధ్యనే కొన్ని ఛానల్స్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి చేయాలనిపిస్తుంది అనమాట. ఇక శివలింగ ఆకారంలో ప్రమిదలు పెట్టేస్తాము. మధ్యలో కొన్ని దీపాలని ఇలా పిండి దీపాలను పెడదామని ఇది ఇక్కడ కలుపుతుంది కదా, బియ్య పిండి, అందులో కొంచెం బెల్లం వేసుకొని పాలతో ఇలా చపాతీ పిండిలా కలిపేసుకొని దీపాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాము. లార్డ్ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఇలా పిండి దీపాలు పెడితే చాలా ఇష్టం అంట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అలానే చేస్తున్నాను అనమాట. ఈ క్లిప్స్ అన్నీ కూడా మధ్యాహ్నం తీసినవి. అయితే మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించేసుకొని వచ్చేసాం. యాజ్ యూజువల్గా మార్నింగ్ వెళ్తున్నాం కదా. ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము. ఎలాగూ ఇలా కోటి సోమవారం రోజు కదా, అందుకని ఇంకా వెలిగిస్తున్నాము ఎలాగూ దీపాలు అని చెప్పేసి ఫాస్టింగ్ ఉన్నాం అనమాట. ఇక సాయంత్రం టైంలో టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా దీపాలని ప్రిపేర్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ శివలింగం ఆకారంలో దీపాలు పెట్టడం అనేది హేమ ఐడియా అనమాట. బిఫోర్ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో చేశారంట. తను చెప్పింది, అయితే మనం కూడా వెలిగించుకుందాము అని అంటే సరే ఓకే చెప్పాను. ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ పాజిటివ్ ఎనర్జీ అనమాట. సో అందరం టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించేటప్పుడు కొన్ని క్లిప్స్ కవర్ చేశాను. అది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోనైతే కంప్లీట్గా చూడండి. గుళ్ళో శివలింగ ఆకారంలో ఇలా దీపాలు పెట్టాలంటే చాలా ప్రమిదలు పడతాయి. అందుకని పిండితో పెడదామని ప్లాన్ చేసుకున్నాము. ఒక వీడియోలో కూడా చూశాను అనమాట ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఒక నెలకి సరిపడా ప్రమిదల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగుంది వీడియో కూడా, ప్రిపరేషన్ కూడా బాగుందనమాట. ఈజీగా ఉంది, చేద్దాం అనుకున్నాను. కానీ అందులో ఒక కామెంట్ చూశాను, ఇలా ప్రమిదలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మిమ్మల్ని చూసి చాలామంది చేస్తారు, ఇక కుమ్మరి వాళ్ళకి పని లేకుండా పోతుంది, ఎందుకు అలా చేశారని కామెంట్ చూశాను. అది ఆలోచిస్తే నిజమే కదా, చాలా ప్రమిదలు పడతాయి. అవి మనం కొంటే వాళ్ళకి బిజినెస్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం కదా అనేసి మళ్ళీ మా ఫ్రెండ్ అన్నది ఇలా ప్రమిదలే కొనేద్దాం అన్నదనమాట. ఇక ముందు రోజే తీసుకొచ్చేసి నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత రోజు ఇలా ఎండబెట్టేసింది తనే. ఇంకా గుడికి వెళ్ళే ముందు ఇలా అన్నీ ఒక కవర్లో వేసుకొని సర్దేసుకుంటాం అనమాట. విష్ణు కూడా కాల్ చేస్తారా రమేష్ ఒకసారి? రమ్మనాలంతే. శివలింగం గీసిన తర్వాత మధ్యలో ఎల్లో కలర్ వేస్తున్నాను, అంటే చామంతి పూలు అనమాట, రెక్కలు. అవి వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా. ఫస్ట్ పూలతో డెకరేషన్ చేస్తున్నాం లోపల.
ఈ రిఫరెన్స్ పిక్ అయితే నేను పింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేశాను. అది బాగుంది. యాక్చువల్గా మధ్యలో గులాబీలు వేశారు, అయితే అవి అవైలబుల్ లేవన్నమాట. అందుకని ఇంకా మేము చామంతులు వేసాము. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ ఉన్నాం కాబట్టి ఇంకా ఈ డెకరేషన్ కూడా చాలా త్వరగా అయిపోయింది. ఇంకా ఇలా లోపల అయిపోయింది కదా, ఇంకా బయట వైపు ఎడ్జస్ట్లో ఇంకా ఇలా దీపాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా చుట్టూ పెట్టడం అయిపోయింది. ఇంకా లాస్ట్లో మధ్యలో పెట్టాల్సిన పిండి దీపాలని మధ్యలో డెకరేషన్ చేశాను. అలానే ఇక్కడ శివలింగం పక్కన త్రిశూలం వచ్చేసి అనూష అంటే హేమ వాళ్ళ వదిన వేశారు. అది కూడా చాలా బాగుంది లుక్. అలా త్రిశూలం వేయాలన్న ఐడియా అయితే తనదే అనమాట. మామూలుగా అయితే మేము దీపాలు సరిపోతాయో లేదో అనేసి ఇంకా లాస్ట్లో అటు ఇటు ఓం రాద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇక తను వచ్చిన తర్వాత ఇలా త్రిశూలం అయితే వేశారు. ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి దీపాలను అయితే వెలిగించేశాము. అక్కడైతే చాలా సందడిగా అనిపించింది. మామూలుగా దర్శనానికి గుడికి వచ్చిన వాళ్ళు భక్తులు కూడా చూసి ఏంటి ఒకేషన్ ఏంటి స్పెషల్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలానే వాళ్ళు కూడా వెలిగించేశారనమాట. నార్మల్గా గుడికి అయితే ఇలా జుట్టు విరబోసుకొని రాకూడదు అంటారు కదా, రీజన్ ఎందుకో నాకు తెలీదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి దీపాలు వెలిగించే దగ్గరికి రాకూడదు. ఎందుకంటే ఇలా వెలిగిస్తుంటే ఒక అమ్మాయి వచ్చేసి లీవ్ చేసుకొని వచ్చింది. ఇలా ఒంగోని దీపాలు వెలిగిస్తుంది. తెలియకుండానే తన హెయిర్ దీపాలకి అంటేసుకొని కొంచెం కాలిపోయిందనమాట. చాలా భయం వేసింది, ఏంటి సడన్గా అమ్మాయి లేచిందా అని చూస్తే తన హెయిర్ కాలిపోయింది. షార్ట్ హెయిర్ ఉంటే పర్లేదు, కానీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా వెలిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా దీపాలన్నీ వెలిగించేసరికి చాలా బాగుంది. సో ఈ దీపాలు వెలుగులో ఎంత బాగుంటుందో కదా స్పెండ్ చేస్తే. అక్కడ మామూలుగా లైట్స్ కూడా వేసున్నాయి. ఇంకా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి లైట్స్ని ఆఫ్ చేయించాను అనమాట. కొద్దిసేపు అలా డార్క్లో ఓన్లీ మేము వెలిగించిన దీపాల వెలుగులోనే అలా చూస్తూ ఉండిపోయాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా లాస్ట్లో ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇంకా ఇలా కొద్దిసేపు అలానే చూస్తూ ఉండిపోయాము. ఫొటోస్ కూడా ఇలా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. స్టార్టింగ్లో ఒత్తులు పెట్టేటప్పుడు కొంచెం నూనె వేసామన్నమాట. అందుకని మళ్ళీ రెండోసారి వేస్తూ ఉన్నాము. ఇందాక కవర్ చేసిన గ్రూప్ ఫోటోలో అందరూ లేరనమాట. వాళ్ళేమో పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు. ఇక్కడ కనిపిస్తుంది కదా పింక్ కలర్ శారీలో చూపించాను, నా ఫ్రెండ్ హేమ నా పక్కన కూర్చుంది కదా. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మా లేఅవుట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో మేము ఎక్కడికి ట్రిప్స్ ప్లాన్ చేసినా అందరం కలిసి వెళ్తూ ఉంటాము.
ఇంకా లాస్ట్లో ప్రసాదం ఇంటి నుంచి హేమ ఇలా ప్రసాదం కూడా తీసుకొచ్చింది, పొంగల్ అండ్ అలానే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఫ్రూట్ సలాడ్ని ఇక్కడ షేర్ చేస్తున్నాం అందరికీ. ఏంటి సో ఇలా సాటర్డే ఈవినింగ్ టైంలో గుళ్ళో స్పెండ్ చేసిన టైంని మీతో షేర్ చేసుకోగలిగాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.